వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అతను టాపర్ గా పెట్టారు. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ ని ఎందుకు తీశారు? ఎందుకు తీశారు చెప్పండి. రెండు మెరిట్ లిస్టులు ఏంటి? రెండు మెరిట్ లిస్టులు ఎందుకు వస్తాయి అంటే పేపర్ ఆల్రెడీ లీక్ అయిపోయింది అనేది నారా లోకేష్ గారి సిబ్బంది అంతా ఒప్పుకుంటున్నారు కదా. ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ ఒకడే కదా, ఆయనే ఒప్పుకునే కదా ఈ లిస్టు తీసేశాడు. సాధారణంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిఎస్సి లిస్ట్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి? జిల్లాల వారీగా జరుగుతుంది, జిల్లా యూనిట్గా జరుగుతుంది. టీచర్ యొక్క రిక్రూట్మెంట్ కానీ పరీక్ష రాయటం కానీ అన్నీ కలిపి. మరి మెరిట్ లిస్టు జిల్లా ఇప్పటి వరకు సాంప్రదాయం మెరిట్ లిస్టులు డిఎస్సిలో మెరిట్ లిస్ట్ కట్టాలంటే జిల్లా కలెక్టరేట్లో కట్టేవాళ్ళు కదా, ఎందుకు కట్టలేదు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి కదా ఒక డిఎస్సిలో మెరిట్ లిస్ట్ అనేది కలెక్టరేట్లో కట్టకుండా, జిల్లా కలెక్టర్ ఆఫీసులో కట్టకుండా ఆన్లైన్లో ఎందుకు పెట్టారు? కలెక్టర్ ఆఫీసులో ఫిజికల్గా డిస్ప్లే చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇదే ఫస్ట్ టైం కదా. మరి ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ నవీన్ టాప్ ర్యాంకర్ నవీన్ని ఎందుకు తీసి మళ్ళీ తీసేసి రెండో ర్యాంకర్ని టాప్ ర్యాంకర్ కింద ఎందుకు పెట్టారు? ఎందుకంటే ప్రపంచానికి దొరికిపోయారు మీరు. ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్లో మరీ ప్రత్యేకించి ఈ డిఎస్సి నియామక ప్రక్రియలో కీ రోల్ పోషించినట్టు లేదా మంచి పాత్ర పోషించినటువంటి, అంటే మార్కులు పేపర్ గురించి కానీ లేదా మార్కులు అప్లోడ్ చేయడంలో కానీ మార్కులు క్రోడీకరించడంలో కానీ అన్నిట్లో కూడా ఈ నవీన్ లాంటి పాత్రలు చాలా ఉన్నాయి కాబట్టి, అందులో నవీన్కే ఫస్ట్ ర్యాంకర్ వచ్చింది కాబట్టి మీ శీలం కాపాడుకుంటాం కోసం, అంటే ఆల్రెడీ మీ వ్యాపారం బట్టబయలైపోయింది అని చెప్పినది ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లిస్టులు మార్చారు. దీనికి సమానం చెప్పరు ఇప్పటికీ. ఎందుకు ఆ లిస్టులోంచి తీశారో కోర్టుకు కూడా చెప్పరు కనీసం. మాకు కాదు, ఆ నవీన్ అనే అతను కోర్టుకు వేశాడు, హైకోర్టుకి. కోర్టుకు కూడా వాయిదాలు తీసుకుంటున్నారు తప్పితే ఆ కోర్టుని కేసు డిస్పోజ్ చేయించాలి కదా. ఇదిగో మామూలుగా ఆ నవీన్ అనేవాడు మొహాన్ని కొట్టి, ఇదిగో ఇందుకు రూల్స్ ప్రకారం నువ్వు తప్పు చేశావు, అందుకోసం నిన్ను ర్యాంకు పీకేశామని చెప్పాలి కదా. చెప్పకుండా దావాని సాగదీస్తూ, దావాని పాత దావా కింద ఎప్పటికో దాన్ని తీసేస్తా అంటే వెనక్కి మలుచుకుంటా వెళ్ళి ఆ వేడి తగ్గించేదానికి రిట్ పిటిషన్ని వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు తప్పితే, ఈ నవీన్ అనే అతను మిమ్మల్ని కోర్టుకు లాగాడు. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పని. మీరెందుకు నవీన్ అనే అతన్ని ఫస్ట్ ర్యాంక్ డిక్లేర్ చేశారు ఆన్లైన్లో కృష్ణా జిల్లా లిస్టులో? ఎందుకు తీసేశారు రెండో రోజున? ప్రపంచానికి చెప్పాలి కదా. చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికాడ గేట్ బయట నుంచున్నాను, వాళ్ళ బాత్రూమ్ దగ్గర నుంచున్నాను, వాళ్ళ ఇంటికి అవతల నుంచున్నాను, సొల్లు కబుర్లు. పిలిచాను, జగన్ రాలేదు. ఇన్నిసార్లు మాట్లాడుతుంటే సమానం చెప్పే మగోడు లేడు. చర్చికి రామని అడుగుతున్నాం, చర్చికి రారు. ఇది తప్పా ఒప్పా చెప్పండి. అసలు ఈ డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది? లీక్ అయిన పేపర్ని పట్టుకుని ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బులు చేతులు మారినాయి? ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీ ప్రభుత్వానికి అంటున్నాను. అసలు ఇంకా పచ్చి దాగా ఏంటంటే, అంటే దొంగతనాల్లో పలు రకాలు ఉంటాయి. అందరూ ఊరెళ్ళాక తాళం పగలగొట్టో ఇంట్లోకి దొంగతనం చేయటం వేరు. అసలు పట్ట పగలు అందరూ ఇంట్లో ఉండంగా, అందరూ ఇంట్లో మేల్కొని ఉండంగా దొంగతనం బరి తెగించి దొంగతనం చేయటం ఏమంటారు? బరి తెగించి దొంగతనం చేయటం అంటారు. అంటే భయం కానీ, ఈ వ్యవస్థ ఏం చేస్తుందో, పోలీసు ఏం చేస్తుందో అనేటువంటి వెరుపు కానీ
లేకుండా బరి తెగించి దొంగతనం చేసేవాడిని, పగలే ఇంట్లోకి వెళ్ళి మనుషుల మధ్య దొంగతనం చేసేవాడిని అంటారు బందిపోట్లు అంటారు. బందిపోట్లు అంటారు. అలా స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటా అని పట్టుకున్నారు టీచర్ల వ్యవస్థలో. ఏంటి అంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా 2%. ఆ 2% కూడా ఎట్లా, వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హతలు ఉండాలి, ఆటల్లో ప్రావీణ్యత నైపుణ్యాలు ఉండాలి, మెడల్స్ సాధించాలి. దాంతోపాటు వారు బీఈడీ చదివి ఉండాలి లేదా టీటీసీ చదివి ఉండాలి. దాంతో పాటుగా టెట్ పాస్ అయి ఉండాలి, డిఎస్సి పాస్ అయి ఉండాలి. మరి డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి,